హత్యలు చేస్తారు, డబ్బులు తింటారు, యాసిడ్లు పోస్తారు. పట్టుకుంటే 2-3 రోజుల్లో దర్జాగా బయటకు వస్తారు. మరి గవర్నమెంట్ ఏం చేయదా? ఎలక్షన్ పెట్టిద్దిగా. ఈ ఎలక్షన్లు ఈ ఓట్లు మనకు అవసరం అనిపిస్తుంది సార్, కానీ అలా ఉండలేం కదండి. ఎందుకంటే సమాజంలో మనం కూడా ఒక భాగం. జనం కొన్ని కోట్ల ఓట్లుగా తయారైపోయారు. వాళ్ళని ఇంకోళ్ళు పట్టించుకోవడం కాదు, వాళ్ళని వాళ్లే పట్టించుకోరు. ప్రజలు తిరగబడరు. వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? జనాలు 2 రకాల బస్సు, దొబ్బే వాళ్ళు, దొబ్బించుకునే వాళ్ళు. దొబ్బే వాళ్ళు ఎలక్షన్ నిలబడతారు, మరి దొబ్బించుకునే వాళ్ళు ఓట్లేసి వాళ్ళు గెలిపిస్తారు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. వాళ్ళకి మన మీద ఆశ లేదు, మనకి వాళ్ళ మీద హక్కు లేదు. 100 రూపాయలు తీసుకుని ఓటేస్తే వచ్చేవాడు ఊరుకుంటాడా? కోట్లు నొక్కేస్తాడు బాసు. లెక్క లెక్క, ప్రతిదానికో లెక్క ఉంటుంది. సడన్ గా మంచిగా నెగ్గింది అనుకోండి, అప్పుడు ఈ గుండె తట్టుకుంటుందో లేదో చెప్పండి. అలా చెప్పకండి సార్. అలా అయిపోయాయి సార్ మనుషులు. విసిగిపోయారు ఈ నాయకులు.